రాజకీయం అంటే సేవ కాదు, లాభసాటి వ్యాపారమని వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిరూపించారు. 2014 నుంచి 2024 మధ్యకాలంలో మిథున్ రెడ్డి ఆస్తులు 550%, అవినాష్ రెడ్డి ఆస్తులు 474% పెరిగాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 103 మంది ఎంపీల అఫిడవిట్లను పరిశీలించి ఈ వివరాలను ప్రకటించింది. ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో మిథున్ రెడ్డి దేశంలో 3వ స్థానంలో నిలవగా, అవినాష్ రెడ్డి 15వ స్థానంలో నిలవడం విశేషం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలోనే ఈ ఇద్దరు ఎంపీల ఆస్తులు విపరీతంగా పెరిగాయి. మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో 22 కోట్లు ఉండగా 2019కి 66 కోట్లకు, 2024కు 146 కోట్లకు చేరాయి. అవినాష్ రెడ్డి ఆస్తులు 2014లో 7 కోట్లు ఉండగా 2019కి 18 కోట్లకు, 2024కు 40 కోట్లకు చేరాయి. ఏంటి ఇంత తక్కువ వీరి ఆస్తులు అనుకునేరు. ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఎన్ని వేల కోట్లు ఉంటాయనేది మీ అందరికీ తెలిసింది. జగన్ 5 ఏళ్ల కాలంలో జరిగిన 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ల సిస్టమ్ తీసేసి కేవలం నగదే తీసుకోవడం, డిస్టిలరీలను బెదిరించి వీరి స్వాధీనంలోకి తెచ్చుకోవడం, మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం, వాటిని జగన్ కు చేరవేసేందుకు రూటింగ్ ఏర్పాటు చేయడం అంతా మిథున్ రెడ్డి చూసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే జగన్ తో పాటు సమానంగా అక్రమార్జన చేశారని పేరు తెచ్చుకున్నారు. ప్రాజెక్టులు కట్టకుండా బిల్లులు వసూలు చేసుకోవడం, అందులో జగన్ కు వాటా ఇవ్వడం, ఎర్రచందనం స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ లాంటివి సర్వసాధారణంగా జరిగాయి. ఇక అవినాష్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ కోసం వివేకానే చంపేశారు. పేరున్న కంపెనీలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రధాన కంపెనీల్లో భారీ పెట్టుబడులున్నాయి. తన ప్రధాన వృత్తి మాత్రం వ్యవసాయం అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కానీ వ్యవసాయం మీద 474% ఆస్తులు పెరిగితే మన దేశంలో ఉన్న రైతులంతా ఈ సమయానికి కోటీశ్వరులవ్వాలి. రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్స్, అక్రమ వసూళ్లు కూడా అవినాష్ రెడ్డి ప్రధాన ఆదాయ వనరులు. అక్రమంగా ఆర్జించిన ఈ డబ్బులతోనే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల విషయంలో బెయిల్ పై బయట ఉంటున్నారు. ఈ విషయంలో ఈ ఇద్దరు ఎంపీలు జగన్నే అనుసరిస్తున్నారు.